అసత్య ప్రచారం చేయడంలో వైసీపీ ముందంజలో ఉందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పట్ల, తిరుమల క్షేత్రం పట్ల, ఆచార వ్యవహారాల పట్ల ఉద్దేశపూర్వకంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రహణ రోజు ఆలయ గేట్లకు వేసిన తాళాలు చైర్మన్ సైన్యం వద్ద ఉన్నాయంటూ కూడా అవాస్తవాలు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. కరుణాకర్ రెడ్డి గతంలో 2 సార్లు టీటీడీ చైర్మన్గా, 3 సార్లు సభ్యులుగా పనిచేశారని గుర్తు చేశారు. బండి తాళాలకు, గుడి తాళాలకు తేడా తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే నిర్ణయం రాబోయే బోర్డులో తీర్మానం చేయనున్నట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల, తిరుమల క్షేత్రం పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఉద్దేశపూర్వకంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. తప్పుడు మాటలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు. మొన్న చంద్రగ్రహణం రోజు ఆలయ మహద్వారం మూసివేసిన తర్వాత ముందున్నటువంటి గ్రిల్ గేట్స్ని ఇక్కడున్నటువంటి టీటీడీ సిబ్బంది తాళాలేసిన తర్వాత మా చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సైన్యం ఆధీనంలో మహద్వారం తాళాలు ఉన్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి సోషల్ మీడియా ద్వారా, అలాగే మీడియా ద్వారా తప్పుడు మాటలు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, గతంలో 2 సార్లు ఇక్కడ మీరు టీటీడీలో చైర్మన్గా పనిచేశారు, 3 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు, అఖిలాండ కోటి